నమస్కారం అండి. మనం ఇప్పుడు డి కామేశ్వర్ గారు రచించిన వివాహ బంధాలు 6వ భాగాన్ని విందామా? ఎంత ఘోరం! నాకు తెలియకుండానే నా నోట్లోంచి ఆ మాటలు వచ్చాయి. నన్ను కాదన్నందుకు సుశీలకు పాఠం నేర్పాను అన్న ఆయన మాటలు నా మనస్సులో ప్రతిధ్వనించాయి. ఆయన మాటలకు అర్థం ఇదా? వణికిపోయాను. "హుం, ఘోరం! మీకు నాకు ఘోరం. ఆ రాక్షసుడికి వినోదం. అంతటితోనైనా నన్ను వదిలాడా? ఆయన పోయాక జీవచ్ఛవంలా పడి ఉన్న నా దగ్గరికి ఒకరోజు కళ్ళబొల్లి దుఃఖం నటిస్తూ వచ్చాడు. నా బతుకిలా అయిపోయినందుకు తనెంతో బాధపడుతున్నానన్నాడు. నేను ఇలా మోడులా ఉంటే సహించలేనన్నాడు. తిరిగి నా జీవితం పుష్పింపజేస్తానన్నాడు. తనని అపార్థం చేసుకోవద్దన్నాడు. తన ప్రేమ నిరూపించుకోవడానికి ఒక అవకాశం ఇవ్వమన్నాడు. ప్రకాష్ మాట్లాడిందంతా విన్నాను ఓపిగ్గా. ఆ క్షణంలో అతని మీద అసహ్యం పట్టలేకపోయాను. ఆ నీచుణ్ణి చూస్తుంటే నాకు ఒళ్ళు మండిపోయింది. చటుక్కున లేచి మొహం మీద తుఫ్మని ఉమ్మాను. "నీకు నా జవాబిది. గెట్ అవుట్. ఇంతకంటే ఇంకేం చేస్తావు నన్ను? మళ్ళీ ఈ ప్రాంతాల కనపడకు. కనిపిస్తే చంపందే నిన్ను వదలను. వెళ్ళు!" వెర్రిగా అరిచాను నల్లబడ్డ మొహంతో. పళ్ళు కొరికి క్రూరంగా చూసి వెళ్ళాడు. విజయ్ గారు, ఆ రోజుతో నా జీవితంలోంచి తప్పుకున్నాడు ప్రకాష్. అంతకంటే నన్నేం చెయ్యాలో తెలియలేదు కాబోలు. శుష్కహాసం చేశాంది సుశీల. మీ జీవితంలోంచి తప్పుకుని నా జీవితంలో ప్రవేశించాడు. మీ మీద ఎలా చూపాలో తెలియని కసి కట్టుకున్న భార్య కనుక పడి ఉంటుందని నా మీద చూపుతున్నాడు. నాకు తెలియకుండానే అనేశాను. సుశీల ఆశ్చర్యంగా చూసింది. తరువాత సానుభూతిగా, "ఐఆమ్ సారీ. అతని పాలపడడం మీ దురదృష్టం. అతనికి తను చాలా అందగాడినని, ఆస్తి ఉందని, ఆడపిల్లలు వెంటపడాలని కోరిక. తనని తిరస్కరిస్తే అతని అహం దెబ్బతింటుంది. అతన్ని కాదంటే అతనిలోని పశుత్వం మేలుకుంటుంది. అతనికి ఎదురు తిరిగితే రాక్షసుడే అవుతాడు. అసలు ఆ మనిషిలో ఏమన్నా మెంటల్గా లోపం ఉందేమో అనిపిస్తుంది ఒక్కోసారి విజయ్ గారు" అంది సుశీల. ఆ మాటలో నిజం ఉందనిపించింది నాకు. మీరిప్పుడేం చేస్తున్నారు?" అన్నాను సానుభూతిగా. సుశీల శుష్కహాసం చేసి, "చేయడానికేముంది? బతకాలిగా. ఏదో ఉద్యోగం చేసుకుని మోడులా బతుకు ఈడుస్తున్నాను" అంది. వెళ్ళడానికి లేచాను. "విజయ్ గారు, ఒక్క మాట. ఎలాగో పెళ్ళయింది. భర్త. అతన్ని మీరు భరించాలి గనక అతన్ని మంచిగా మార్చగలరేమో ప్రయత్నించండి. అతన్ని రెచ్చగొట్టడం వల్ల మరింత రాక్షసుడవడం మినహా ప్రయోజనం ఉండదు. ఒక స్నేహితురాలిగా ఇది నా సలహా" అంది అభిమానంగా. ఏం మాట్లాడేందుకు లేక స్నేహంగా చెయ్యి నొక్కి వచ్చాను. ఇంటికొచ్చి అత్తగారితో అంతా చెప్పాను. ఆవిడ మొహం పాలిపోయింది. చెమట పట్టింది. "నిజం? నిజంగానా? వీడు అంత పని చేయించాడంటావా?" నమ్మలేకుండా ఉన్నాను. గుండెల మీద భయంగా చేయి వేసుకున్నారు. కన్న తల్లి గనక మీరు నమ్మలేరు. ఇంకా ఇలాంటి వారితో కాపురం చెయ్యమనే అంటారా? నన్ను కోడలిగా కాక కూతురుగా భావించి చెప్పండి." ఆవిడ ఇబ్బందిగా చూశారు. "అమ్మా విజయ, నీవే అన్నావు నేను కన్న తల్లిని. కొడుకు ఎలాంటి వాడైనా తల్లి అభిమానించకుండా ఉండలేదు. వాడి శ్రేయస్సు కోరుతూనే ఉంటుంది. చిన్నప్పటి నుంచి వాడి స్వభావం వింతగానే ఉండేది. ఒక్కడే కొడుకేమో ఆడింది ఆటగా పెరగడంతో పంతం, మంకుతనం, గారాబం, కోపం అన్నీ ఉండేవి. అంతేకాదు, తను చెప్పిన పని చేయని ఆయాని గిల్లేవాడు, కొరికేవాడు. నౌకరు ఏదన్నా తెమ్మన్నది తేకపోతే చేతిలోది విసిరేవాడు. వాడు అడిగింది మేము లేదంటే తిండి తినేవాడు కాదు. ఇంట్లో అన్నీ విరగ్గొట్టి పాడు చేసేవాడు. ఇంట్లో కుక్క పిల్లని తోక పట్టి పీకి అది కుయ్యోమంటే ఆనందించేవాడు. పిల్లి చెవులు ఎత్తి పట్టి కొదేసేవాడు. వీధిలో పిల్లలతో ఆడుతూ వాళ్ళని నానా విధాలా ఏడిపించేవాడు. ఆఖరికి పక్షి కనిపించిన రాయి విసిరేవాడు. చీమ కుట్టినా కసిగా కాలితో రాసేవాడు. ఇదంతా మా పెంపకం లోపమేమో, ముద్దు చేసి పాడు చేశామని బాధపడేవాళ్ళం. ఒక్కగానొక్కడిని ఏమీ అనలేక, అంటే వాడి హఠం భరించలేక వాడు అవునన్నది చేసేవాళ్ళం. అదంతా చిన్నతనం. సరే, ఇప్పుడు తను కావాలన్నది దొరకలేదని ఇంత అమానుషంగా ప్రవర్తించాడంటే ఇంకా వాణ్ణి గురించి ఏమనుకోవాలో అర్థం కావడం లేదు. నేనేం చెప్పను? నా కొడుకుతో కాపురం చేయొద్దని ఎలా చెప్పను? "నీ ఇష్టం తల్లి" అందావిడ బాధగా.
ఆవిడ మనోవ్యధ అర్థమైంది. చూడమ్మా, వాడి అదృష్టం ఎలా ఉందో, కుదురుగా కాపురం చేసుకుంటాడో, వడ్డించిన విస్తర్ని చింపి పోగులు పెట్టుకుంటాడో వాడి అదృష్టం మీద ఆధారపడి ఉంది. ఆ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వాడికి ఒక్క అవకాశం ఇవ్వమని తల్లిగా అడుగుతున్నాను. నాకు కూతుర్లు లేరు. కూతురైతే ఏం చెప్పేదాన్నో మరి. కానీ కొడుకును కని కన్న కడుపు తీపి తెలుసుకున్నాను. ఇంత చెప్పినా వాడి మీద మమకారం చావడం లేదు. నా కోసం వాడికి ఒక్క అవకాశం ఇచ్చి చూడగలవా విజయ? ఇది ఆజ్ఞ కాదమ్మా, అభ్యర్థన అన్నారామె నా చేతులు పట్టుకుని. అంతటి సహృదయిని మాట ఎలా కాదనగలను? సరే అనక తప్పలేదు. ఆ సరే అనడం ఎంత పొరపాటో 3 నెలల తరువాత నరకయాతన తెలియజెప్పింది. ఆయన మారతారని ఆశించటంలో నా తెలివి తక్కువతనం తెలిసింది. కాపురానికి వెళ్ళాను. అక్కడ నా కోసం బంగారు పంజరం తయారు చేశారు. చక్కని ఇల్లు, అంతకంటే చక్కని ఫర్నిచరు, వంటకి పనికి అన్నింటికీ కలిపి ఒక మనిషి. ఆ మనిషి వంటే కాకుండా ఇంటి యజమానురాలికి కాపలాదారని, ఆ ఇంటికి గోర్ఖా అని, యజమాని నియమించిన గూఢచారని నాకు తెలియడానికి చాలా రోజులే పట్టింది. నేను మా ఇంటికి రాసిన ఉత్తరాలు పోస్ట్ చేయకుండా నాకు వాళ్ళు రాసే ఉత్తరాలు తిన్నగా పోస్టాఫీస్కి వెళ్ళి మాయం చేస్తున్నాడని అర్థం అవడానికి 1 నెల రోజులు పట్టింది. నేను ఇక్కడికి రాగానే మా ఇంటికి ఉత్తరం రాసినా వాళ్ళు ఎందుకు జవాబు రాయలేదో, కొత్త కాపురం సరిదిద్దడానికి వస్తానన్న అమ్మ ఎందుకు రాలేదో ఏ సంగతి తెలియక ఎన్ని ఉత్తరాలు రాసినా జవాబు రాయని వాళ్ళ మీద కోపం తెచ్చుకున్నాను. పెళ్లి చేసి పంపి మరిచిపోయారని కోపం వచ్చింది. ఆయనకు రోజంతా ఆఫీస్ పని, సాయంత్రం ఇంటికి వచ్చాక తాగి ఒళ్ళు తెలియకుండా రాత్రంతా పడుకోవడం దినచర్య. ఆయన ఏం చేసినా అదేమని అడిగే హక్కు నాకు లేదు. ఏమిటి ఇలా తాగడంలో మీ ఉద్దేశ్యం? మీకో భార్య, ఆ భార్యకో మనసు ఉంటుందని గుర్తుందా అంటే హేళనగా నిర్లక్ష్యంగా నవ్వేవారు. గట్టిగా అడిగితే నోరు ముయ్ అనేవారు. నోరు మూసుకుని పడి ఉండడానికి నేనేం బొమ్మని కాను, ప్రాణం ఉన్న మనిషిని. ఏ సరదా ఏ ముచ్చట లేకుండా పడేసి తిండి తింటూ పడి ఉండడానికి మిమ్మల్ని పెళ్ళాడలేదు అన్నాను కోపంగా ఒకరోజు. సరదా? నీకు సరదా లేదు. కమాన్ తాగుదాం, డ్యాన్స్ చేద్దాం, ఇంకా ఆ తర్వాత ఎంజాయ్ చేద్దాం, కమాన్ అన్నారు. ఛీ, మీతో మాటలేమిటి? అసహ్యించుకున్నాను. మీరేదో మారుతారన్న భ్రమతో మీ అమ్మగారి మాట కాదనలేకొచ్చాను. నన్ను ఇంట్లో ఉండమనా వెళ్ళమనా మీ ఉద్దేశం? తీవ్రంగా అన్నాను. అది నీ ఇష్టం, నిర్లక్ష్యంగా అన్నారు. సరే, రేపే నాన్నగారికి టెలిగ్రామ్ ఇచ్చి రమ్మంటాను. ఆయనే నిర్ణయిస్తారు ఏం చెయ్యాల్సింది. ఆ మాట విని నిర్లక్ష్యంగా నవ్వారు. మర్నాడు పనివాడితో టెలిగ్రామ్ పంపాను. 3 రోజులైనా నాన్నగారు రాలేదు. ఆశ్చర్యపడ్డాను. అర్జెంట్ అని టెలిగ్రామ్ ఇచ్చినా ఆయన రాకపోవడంతో ఏమీ అర్థం కాక తికమక పడ్డాను. అపురూపంగా పెంచి పెళ్లి చేసి ఇంతలా ఒక్కసారిగా నా కర్మానికి నన్ను వదిలేసినట్టు ఎలా ఊరుకున్నారన్న అనుమానం వచ్చింది. ఏడుపు వచ్చింది. నాన్న రాలేదు, సరే నేనే వెళ్ళాలని నిశ్చయించుకుని ఆయనతో చెబితే ఎలాగూ ఒప్పుకోరని ఆయన ఆఫీస్కి వెళ్ళాక గప్చిప్పుగా సూట్ కేసు చేతపట్టుకుని ట్యాక్సీ తెమ్మన్నాను పనివాడిని. ఎక్కడికి వెళ్తున్నారమ్మా అన్నారు వాడు. మామూలుగా అడుగుతున్నాడు అనుకుని మా పుట్టింటికి వెళ్తున్నాను, 4 రోజుల్లో వస్తాను, ఆయన వస్తే చెప్పు అన్నాను. అయ్యగారితో చెప్పకుండా ఎలా వెళతారు అన్నాడు అదోలా చూసి. నేనంత పట్టించుకోకుండా పర్వాలేదు నువ్వు చెప్పులే. కాదమ్మగోరు, అయ్యగారికి చెప్పకుండా మీరు వెళ్ళ వీలు లేదు అన్నాడు. తెల్లబోతూ చూశాను. ఏమిటి అన్నాను ఇంకా నమ్మలేక. అయ్యగారితో చెప్పకుండా మీరు వెడితే అయ్యగారు నన్ను తిడతారు, అంచేత వెళ్ళడానికి వీల్లేదు ఖచ్చితంగా అన్నాడు. వాడి ధైర్యానికి విస్తుపోతూ కోపంగా, మధ్య నీవెవడివి చెప్పడానికి? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ముందెళ్ళి ట్యాక్సీ తీసుకురా తీక్షణంగా అన్నాను. వాడు ఆ కోపానికి జడవలేదు. పైపెచ్చి ఇంకా ధాటిగా నేను వెళ్ళను, మిమ్మల్ని వెళ్ళనివ్వను అన్నాడు. వాణ్ణి ఏం చెయ్యాలో తెలియనంత కోపం వచ్చింది. వాడి వరుస చూస్తే లాభం లేదనిపించింది. సరే నేనే వెళ్ళెక్కుతాను అన్నాను. విసురుగా బయటికి వెళ్ళబోయాను. వాడు గుమ్మానికి అడ్డంగా చెయ్యి పెట్టి, అమ్మగారు అనవసరంగా గొడవ పడకండి, లోపలికి వెళ్ళండి. మీరు వెళ్ళడానికి లేదు,
అంతగా వెళ్ళాలంటే అయ్యగారు వచ్చాక వెళ్ళండి. అయ్యగారు వచ్చే వరకు గుమ్మం దాటనివ్వను అంటూ అడ్డంగా నిలబడ్డాడు. నీకెంత ధైర్యం? నౌకరు వెధవ్వి ఇంటి యజమానురాలతో ఇలా మాట్లాడతావా? ఆయన రాని నీ పని చెప్తా. కోపంతో వణికిపోతూ అరిచాను. వాడు నా మాట విననట్టు కదలలేదు. కోపం పట్టలేక విసురుగా వాడి చెయ్యి తోసి, జాగ్రత్తగా మసలుకో, నీకెంత పొగరా అన్నాను బయటికి వెళ్ళబోతూ. వాడు నా చెయ్యి పట్టి నన్ను లోపలికి తోసి తలుపులు మూశాడు. నిర్ఘాంతపోయాను. అమ్మగారు, అనవసరంగా అల్లరి చేయకండి. మీరిక్కడి నుంచి వెళ్ళలేరు. మిమ్మల్ని కాపలా కాయడం నా పని. మీరు వెళ్ళారంటే నన్ను చంపుతారు అయ్యగారు. నా ఉద్యోగం పోతుంది. అయ్యగారు వచ్చే వరకు లోపలే ఉండండి అంటూ పైన గడియ వేసి తాళం పెట్టాడు. చకితురాలనైపోయాను. నాకు కాపలా పెట్టారా వీణ్ణి? వీడు కాపలా కాస్తున్నాడా? ఆశ్చర్యం నుంచి తేరుకున్నాక ఒక్కొక్క సంగతి అర్థమైనట్టయింది. నా ఉత్తరాలు అసలు మా వాళ్ళకు అందకుండా చేసుంటాడు. వాళ్ళ ఉత్తరాలు నాకు అందకుండా ముందే మాయం చేశాడన్నమాట. ఎంత ఘోరం! కట్టుకున్న భార్యని కాపలా కాయడానికి నౌకర్ని పెడతారా? ఒళ్ళు మరిచిపోయాను కోపంతో. ఆవేశంతో వణికిపోయాను. ఎన్నాళ్ళు నన్నిలా బందిఖానాలో పెడతారు? ఎలా ఇక్కడి నుంచి వెళ్ళడం? కోపంతో బుసలు కొడుతూ కూర్చున్నాను. వీడు ఫోన్ చేశాడేమో. ఆయన ఆఫీసు నుంచి వెంటనే వచ్చారు. తలుపు తీయగానే కలబడ్డాను. ఏమిటి మీ ఉద్దేశం? నన్నిలా బందిఖానా చేసి పైగా నౌకరవాణ్ణి కాపలా పెట్టడంలో మీ ఉద్దేశం ఏమిటి? తీక్షణంగా అడిగాను. ఆయన విలాసంగా ఓ నవ్వు నవ్వారు. అర్థం వెరీ సింపుల్ మై డియర్. కొత్తగా తెచ్చుకున్న పెంపుడు కుక్క కాస్త మచ్చికయ్యే వరకు కట్టి పడేయకపోతే అటూ ఇటూ పారిపోతుంది. పోట్లగిత్తని స్వేచ్ఛగా వదిలితే మరి ఇల్లు చేరదు. ఎవరి వస్తువు వాళ్ళు జాగ్రత్తగా ఉంచుకోవాలనుకోవడంలో తప్పుందా? అంత కష్టపడి పెళ్ళాడి తెచ్చుకున్న పెళ్ళాం పోతానని బెదిరిస్తుంటే చూస్తూ పోనిచ్చే వెర్రి వెధవలుంటారా? చాలా వినోదంగా అన్నారు. ఇలాంటి మనిషిని ఎవరేం చేయగలరు? ఎగిసిపడుతున్న గుండెలతో ఎన్నాళ్ళు ఇలా నన్ను కట్టడి చేయగలననుకుంటున్నారు అడిగాను. చెప్పాగా, కుక్క మచ్చికయ్యి మాలిమయ్యాక పొమ్మన్నా పోదు కదా. తంతున్నా కాళ్ళ దగ్గరే పడుంటుంది. పోట్లగిత్తని 4 రోజులు నడ్డి విరిగేలా తంతే పొగరు అణిగి పడి ఉంటుంది. అలాగే నువ్వు. ఇది నీ ఇల్లు, ఇంకెక్కడికి పోలేను అని గుర్తించే వరకు, నన్ను కాదని పోలేవు అని గుర్తించాక అప్పుడు బందిఖానా ఉండదు నీకు. ఎంతైనా మగాణ్ణి. పెళ్ళాం వదిలి వెళ్ళిపోయిందనే అపవాదు భరించగలనా డియర్? హేళనగా నవ్వారు. తిట్టాను, ఏడ్చాను. ఏం చేసినా ఆ రాయి కరగలేదు. ఆయన అన్నట్టు ఆయన్ను వదిలిపోకుండా నీవే గతి అని పడి ఉండాల్సిన స్థితి ఆయన్ను కాదనలేని స్థితి వచ్చి మీద పడింది. నా అవస్థలు చాలనట్టు నా మీద ఇంకా కక్ష తీరక భగవంతుడు శాపం ఇచ్చినట్టు మొదటి నెలకే నెలదప్పాను. ఆ సంగతి గుర్తించగానే ఒళ్ళు జల్దరించింది. ఇదేం ప్రారబ్ధం అని కుమిలిపోయాను. ఇంక పుట్టబోయే పిల్ల కోసమన్నా ఈ భర్తను అంగీకరించటం మినహా దారేముంది? తండ్రి ఎవరో తెలియని బిడ్డని సమాజం ఆదరించదు. ఆ బిడ్డ కోసం, ఆ బిడ్డ భవిష్యత్తు కోసం నా భవిష్యత్తు అంధకారం చేసుకుని ఈ నరకంలో మగ్గవలసిందేనా? భగవంతుడా, నాకు ఈ బిడ్డ వద్దు, తీసుకుపో అని ప్రార్థించాను, విలపించాను. ఆ దేవుడు నా మొర ఆలకించలేదు. ఆయనకు ఆ విషయం చెప్పాలనిపించలేదు. అయినా ఎన్నాళ్ళు దాచగలను? వికారం, వాంతులు ప్రారంభమయ్యాయి. ఆయనకి విషయం అర్థమయ్యాక, గుడ్, నువ్వు దారికొచ్చే రోజులు మొదలయ్యాయన్నమాట. ఇంకెక్కడికి పోతావు అన్నారు విలాసంగా. ఆ మనిషితో మాట్లాడాలంటేనే అసహ్యం పుట్టింది. మాట్లాడినా ప్రయోజనం లేదని తెలిసాక నా కర్మానికి తిట్టుకుంటూ ఇంట్లో పడున్నాను. ఆయనతో పోట్లాడే ఓపిక కూడా లేని నీరసం వేవిళ్లతో సతమతమవుతుంటే అమ్మ గుర్తొచ్చి కుమిలి కుమిలి ఏడ్చేదాన్ని. పుట్టాక ఇన్నాళ్ళు చూడకుండా ఉండలేదు. 3 నెలలే అయినా 3 యుగాలు గడిచినట్లు అనిపించింది. ఏడుస్తున్నా, తిండి తినకుండా నీరసంతో వాలిపోయినా ఆయనేం పట్టించుకోలేదు. ఆయన అవసరాలు చూడటానికి వాడున్నాడు. నాతో రాత్రి తప్ప ఆయనకేం అవసరం లేదు. అలాంటి స్థితిలో నా కర్మానికి నేను పక్క మీద పడి ఉండేదాన్ని. ఈ గర్భం ఎలా తీసుకోనా అని ఎన్ని విధాలో ఆలోచించాను. ఏ మందు మింగను, ఎలా తెచ్చుకోగలను అని విచారించాను. గెంతాను, దుమికాను.
వేడి చేసే పదార్థాలు గుర్తున్నంత వరకు తిన్నాను. ఆ తండ్రిని మించిన మొండిదిలా ఉంది ఈ పిండం. హతాసురాలినై, కర్తవ్యం తోచక నిర్లిప్తురాలినై ఉండిపోయాను. చావాలన్నా అనుక్షణం కాపల. నా బాధ చూడలేక, నా గోడు వినలేక ఆ దేవుడు జాలి తలచినట్లు ఒకరోజు హఠాత్తుగా నాన్నగారు వచ్చారు. ఆ సమయానికి ఆయన లేరు. ఇంట్లో నేను బాత్రూంలో ఉన్నాను. బాత్రూంలోంచి వచ్చి బట్టలు కట్టుకుంటూ యథాలాపంగా గేటు వైపు చూశాను. పనివాడిని నాన్నగారు ఏదో అడుగుతున్నారు. వాడేం చెప్పాడో హతాశులైనట్లు వెనుదిరిగారు. ఆయన్ని చూడగానే డాడీ అని ఒక పెద్ద కేక పెట్టి వీధిలోకి పరిగెత్తాను. నా కేక విని ఆయన ఆశ్చర్యంగా వెనుదిరిగి నిర్ఘాంతపోయి పనివాడి వంక చూశారు. డాడీ అంటూ ఒక్క ఉదుటున ఆయన గుండెల మీద వాలిపోయి తెలివి తప్పిపోయాను ఆయన చేతుల్లో. మళ్ళీ తెలివి వచ్చేసరికి సోఫాలో ఉన్నాను. నాన్నగారు ఆదుర్దాగా, ఆందోళనగా, అమ్మా విజయ, ఏమిటి తల్లి ఇలా అయిపోయావు? ఏం జరిగిందమ్మా అంటూ ఆరాటంగా అడుగుతున్నారు, గుడ్ల నీరు కుక్కుకుంటూ. వదిలితే మళ్ళీ కనపడరన్నట్టు చిన్నపిల్లల ఆయన మెడ పెనవేసుకున్నాను. డాడీ, నన్ను ఈ నరకం నుంచి తీసుకువెళ్ళు డాడీ. ఇది నరకం డాడీ. ఈయన రాక్షసుడు డాడీ. వెక్కి వెక్కి ఏడుస్తూ అన్నాను. ఏమిటమ్మా, ఏం జరిగింది? నువ్వింట్లో ఉండగానే లేవు, మీ ఇద్దరూ ఎక్కడికో ఊరెళ్ళారని చెప్పాడు పనివాడు. నీ నుంచి 3 నెలలైనా ఉత్తరాలు లేవు. ఎన్ని ఉత్తరాలు రాశాం తల్లి? ఎంత కొత్త కాపురం అయినా కన్న తల్లిదండ్రుల్ని మర్చిపోతావా తల్లి? ఎన్ని ఉత్తరాలకి జవాబు లేక మీ మామగారికి రాస్తే నువ్విక్కడికి వచ్చావని రాశారు. ఇంకా ఉత్తరాలతో లాభం లేదని బయలుదేరి వచ్చాను. మీ అమ్మ నీకోసం కలవరిస్తుంది. ఏమిటమ్మా, ఏం జరిగిందో చెప్పమ్మా గద్గదికంగా అన్నారు. డాడీ, ఎన్ని ఉత్తరాలో రాశాను నన్ను ఈ నరకంలోంచి తీసుకెళ్ళమని. ఉత్తరాలన్నీ నీకు అందకుండా చేశారు. నాకు కాపలా పెట్టి నన్ను బందీని చేశారు. నేను ఇక్కడ ఒక్క క్షణం ఉండను. నన్ను మన ఇంటికి తీసుకెళ్ళి డాడీ. ఏడుస్తూనే ముందు నుంచి జరిగిందంతా టూకీగా చెప్పాను. నాన్నగారు నోట మాట రానట్టు స్థాణువైపోయారు. ఆ తరువాత కోపం, ఉద్రేకం పట్టలేకపోయారు. దౌర్భాగ్యుడు. బంగారం లాంటి పిల్లనిస్తే ఇలా కాల్చుకు తిన్నాడా? వాడు మనిషా, పశువా? పద, నిన్నెక్కడుంచను అంటూ ఆవేశపడిపోయారు. ఆయన రాగానే చెడామడా తిట్టారు. పిల్లని తీసుకెళ్తున్నాను, నీ దిక్కున్న చోట చెప్పుకో. దౌర్భాగ్యుడా, ఇంకెవరి మీదో కసి కోపం నా కూతురు మీద చూపి కాల్చుకు తింటావురా? పువ్వుల్లో పెట్టి పెంచి నీకు అప్పగించాన్రా, దాని బతుకు ఇలా నాశనం చేస్తావా అంటూ నిప్పులు కురిపించారు. నువ్వేమిటో నీ బతుకేమిటో నలుగురిలో పెట్టి మొహం ఈడుస్తానన్నారు. ఆయన మొహం ఎర్రబడగా నాకేం నష్టం లేదు, పోయేది మీ పరువే అన్నారు బెంకంగా. నా కూతురు కంటే నాకు పరువు ప్రతిష్ట హెచ్చు కాదురా. నిన్ను కోర్టుకు ఈడిపిస్తాను. నా కూతుర్ని ఇంకా పంపనే పంపను. పెళ్ళే కాలేదనుకుంటాం. ఆవేశంతో నాన్నగారి ఒళ్ళంతా చెమట పట్టింది. పదమ్మ విజయ, నిన్నింకా ఒక్క క్షణం ఇక్కడ ఉండనీయను. బట్టలు సర్దుకో అన్నారు. విజయ నా భార్య. నా అనుమతి లేనిదే ఆమెను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళడానికి లేదు. తీసుకెళ్తే కేసు పెడతాను, పోలీసులను పిలుస్తాను అన్నారు బెంకంగా. పిలవరా, పిలు. ఏ పోలీసులు నన్ను ఆపలేరు. కట్టుకున్న భార్యని నానాహింసలు పెడుతున్నావని నేను చెప్పగలనురా. నా ఆఖరి పైసా ఖర్చు అయ్యే వరకు కోర్టులో న్యాయం కోసం పోరాడతాను. అంతేగాని నీ చేతిలో దాన్ని ఇంకా వదలను. సరే, నీ కూతురు బిడ్డకి తండ్రి అక్కర్లేదనుకుంటే అలాగే తీసుకెళ్ళండి. నా బిడ్డను నాకు అప్పగించండి కాన్పైన వెంటనే. ఆఖరి అస్త్రం వదిలాడు. ఇది నాన్నగారికి తెలియని విషయం. ఆయన ఒక్క క్షణం తికమక పడిపోయారు. ఆ వెంటనే నిగ్రహించుకున్నారు. ఈ వంకతో జయిద్దామనుకున్నావా? నీ బిడ్డని నీ మొహాన బారేస్తాను. నా కూతురు పిచ్చిదైనా సరే నీ బిడ్డని నీకు అప్పగిస్తాను. ఇంకా నోరెత్తకు కటువుగా అన్నారు. అన్నట్టుగానే ఆ క్షణాన నన్ను తీసుకెళ్ళిపోయారు నాన్నగారు. నా కథ తెలుసుకొని నా శవాకారం చూసి అమ్మ ఒకటే ఏడుపు, అన్నయ్యలు కంట తడిపెట్టారు. అందరూ కలిసి ఏమైనా సరే నేను మళ్ళీ ఆయనతో కాపురం చేయటం కల్లా అని తేల్చారు. మా నాన్న మామగారి దగ్గరకు వెళ్ళి జరిగిన సంగతంతా చెప్పారు. వాళ్ళు విచారించి, ఆ దౌర్భాగ్యుడు మా కడుపున చెడబుట్టాడు. వాడి కర్మ అలా ఉంది, మీరేం చేస్తారు? ఆ రాక్షసుడికి మీ పిల్లని అప్పగించమని మేం మాత్రం ఎలా చెప్తాం అంటూ బాధపడ్డారు. అక్కడితో నా వివాహాధ్యాయం ముగిసింది.
శారద, నీ కన్న తల్లిదండ్రులు సంఘభయంతో చేయలేని పని నా తల్లిదండ్రులు చేశారు. నీ తల్లిదండ్రులకి లేని అర్ధబలం మా నాన్నగారికి ఉంది. నన్ను ఆదుకోవడానికి లోకాన్ని లెక్క చేయలేదు వారు. కన్న కూతురి కంటే పరువు ప్రతిష్టలు ఎక్కువ కాదని తృణప్రాయంగా వదులుకున్నారు. నా కారణంగా నా తోబుట్టువుల భవిష్యత్తు పాడవడానికి ఆడపిల్లలు ఇంక లేరు గనక నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరుగు పొరుగు ఎన్నాళ్ళు చెప్పుకుంటారు? చెప్పుకోనిమ్మనుకున్నాం. అడిగిన వాళ్ళకి ఒక ఆడపిల్ల సంసారం వదులుకుని ఊరికే రాదమ్మా. ఆ కాపురం ఎంతో నరకం అయితే తప్ప ఏ ఆడది ఇల్లు వదలదు అని చెప్పింది అడిగిన వారికి అమ్మ. అల్లారు ముద్దుగా పెంచి 50,000 ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపటం ఆడపిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి కాదు. మీకు ఆడపిల్లలున్నారు కాబోలు అని అమ్మ 2-3 అనగానే ఎదుటపడి ఎవరూ అడగలేదు. ఆ తర్వాత 9 నెలలు నిండి పాప పుట్టింది. నాన్నగారు అన్నట్టుగానే పాపని నన్ను మొహమైనా చూడనివ్వలేదు. వద్దమ్మా, చూసి అనుబంధం పెంచుకుంటే మరింత బాధపడాలి. ఈ బిడ్డ నీది కాదు. నీ అదృష్టం బాగుండి అతను మనసు మార్చుకుని బిడ్డనిస్తే అదృష్టమే. అంతవరకు నీ బిడ్డ కాదనుకో, చచ్చిపోయిందనుకో అంటూ తీసుకెళ్ళిపోయారు. మర్నాడు ఉట్టి చేతులతో వచ్చిన నాన్నగారిని చూసి నా మాతృహృదయం తల్లడిల్లింది. పాపని ఇవ్వలేదా నాన్న? కన్నీరు తిరిగింది కళ్ళల్లో. లేదమ్మా, వాడిలో ఏమోలో మానవత్వం ఉండదా అన్న ఆశ మిగిలి ఉండేది ఇన్నాళ్ళు. లేదమ్మా, వాడు మనిషి కాదు తల్లి, రాక్షసుడు. ఇంకా ఆ బిడ్డ నీది కాదమ్మా, గుండె రాయి చేసుకో. అందరం బిడ్డ చచ్చిపోయినట్టు దుఃఖించాం. ఎంత నరకమైనా బిడ్డ కోసం స్త్రీ భర్తని ఎందుకు భరిస్తుందో అర్థమైంది నాకు. కంటితో కూడా చూడని పాపపైన ఎందుకింత మమకారం? భగవంతుడు స్త్రీని ఎందుకింత దుర్భరురాలిగా చిత్రించాడో. ఆయనపై అంత అసహ్యం కసి ఉన్నా ఆ రక్తం పంచుకు పుట్టిన బిడ్డపై ఎంత మమకారం. 4వ రోజు మా అత్తగారు వచ్చారు. ఆవిడ చేతిలో పాపను చూసిన నాకు పోయిన ప్రాణం వచ్చినట్టయింది. ఏ జన్మలో చేసిన పాపమో అలాంటి కొడుకుని కన్నాం. ఇప్పుడు ఈ పసిగుడ్డుని వేరు చేసిన పాపం మాకొద్దమ్మా విజయ. ఇదిగో నీ బిడ్డ అంటూ ఒడిలో పడుకోబెట్టారు. గుండెలకు హత్తుకున్నాను. ఆయన పంతానికి పిల్లని అడిగారు కానీ పెంచగలరా? తల్లికి తీసుకెళ్ళి అప్పగించారుట. ఇద్దరూ కొడుకుని తల వాచేట్లు చీవాట్లు పెట్టి, ఈ పసిబిడ్డ జోలికి కానీ విజయ్ జోలికి కానీ వెళ్ళావంటే నువ్వు మాకు కొడుకువి కాదనుకుంటామంటూ తెగేసి చెప్పారట. ఆవిడ వెంటనే బిడ్డను తీసుకొచ్చారు. వారి సహృదయతకి కళ్ళు చెమర్చాయి. అన్నగారు, వాడు నా కొడుకే గాని వాడిని నమ్మలేం. మీరు కోర్టు ద్వారా మీ అమ్మాయికి వాడికి సంబంధం లేదని విడాకులు పుచ్చుకోండి. తండ్రి తిన్నటివాడు కాడని బిడ్డని తల్లికే అప్పగించాలని కూడా కోరుకోండి. మేమున్నాం మీ తరపున ఆయన చెప్పమన్నారు. అమ్మా విజయ, ఇదో పీడకల అనుకుని నువ్వు మళ్ళీ కొత్త జీవితం ఆరంభించు. నీ జీవితం మళ్ళీ చిగురించాలి. ఇది నా కోరిక తల్లి. ఆ రోజు వస్తే నాకంటే సంతోషించేవారుండరు తల్లి. ఆ శుభదినం వస్తే నాకు కబురు పెట్టు తల్లి అంటూ కొంగు నోట్లో దోపుకుని ఏడ్చారామె. కరిగిపోయాను. ఆవిడ సహృదయతకి కన్నీటితో ఆవిడ పాదాలని అభిషేకించాను. అబ్బా, అందరికీ అలాంటి అత్తగారుంటే అత్తాకోడళ్ల కథలు రాకపోయేవి కదా. శారద నిట్టూర్చి అంది. తర్వాత నాన్నగారు అదే అన్నారు. అమ్మా, ఈ ఏడాది నీ జీవితంలో లేదనుకుని ఇదో పీడకల అనుకుని మరిచిపోయి కొత్త జీవితం ఆరంభించు. పాపని మీ అమ్మ చూసుకుంటుంది. కాలేజీలో చేరు తల్లి. నీకు ఓపికన్నంత వరకు చదువుకో. ఆపై ఏదో ఉద్యోగం చేద్దువు గాని. ఇది నువ్వు నాకు బరువై నిన్ను పోషించలేక చెప్పే మాట కాదు. నీకు ఏదో వ్యాపకం ఉండాలి. నువ్వు నాకు మరొక మగబిడ్డవి అనుకుని ఆస్తిస్తాను. అయినా మా తదనంతరం నీవు నీ కాళ్ళ మీద నిలబడి నీ బిడ్డని పోషించుకోవాలి. మీ అత్తగారు సహృదయంతో మరో పెళ్లి చేసుకోమన్నా ఒకసారి పెళ్ళయి బిడ్డ తల్లి అయిన స్త్రీని చేసుకోవడానికి ముందుకొచ్చే సహృదయులు ఉండరు. అలా జరిగితే మంచి మాటే. అంతవరకు నీకు ఏదో ఒక వ్యాపకం ఉండాలి అన్నారు. మెడిసిన్ చదువుతానన్నాను. మీరు ముందు మెడిసిన్ చదవలేదా? శారద ఆశ్చర్యంగా అడిగింది. బిఎస్సి పాస్ అవ్వగానే పెళ్ళయింది. మెడిసిన్లో సీటు సంపాదించాను. కాలేజీకి వెళ్ళడం వచ్చాక పాపతో కాలక్షేపం. రోజులు తిరిగిపోసాగాయి. తొందరగానే పాత జీవితం గురించి మరచిపోయి కాలేజీ పిల్లలాగా అయిపోయాను. పాపే లేకపోతే
ఆ మిగతా జ్ఞాపకాలు పూర్తిగా తుడుచుకుపోయేవి. నాన్నగారు విడాకుల కోసం కోర్టులో కేసు వేశారు. భర్త తాగుబోతూ వ్యభిచారి హింసిస్తున్నాడన్న కారణంతో విడాకులు కోరాను. బిడ్డని ఇప్పించవలసిందిగా అర్థించాను. కొడుక్కి వ్యతిరేకంగా మా అత్తమామలు సాక్ష్యం నా పక్షం అవడంతో పాపభారం నాకే అప్పగిస్తూ కోర్టు వారు విడాకులు అంగీకరించి నాకు స్వేచ్ఛనిచ్చారు. ఇది విషయం. మరి శ్రీధర్? శారద ఆరాటంగా అడిగింది. అవును, నా కథ ఇంకా ముగియలేదు. తరువాత నా కథ కాస్త మలుపు తిరిగింది. శ్రీధర్ మెడిసిన్లో నాకు 2 ఏళ్ల సీనియరు. కాలేజీలో మామూలు పరిచయం స్నేహంగా ఏడాదికి మారింది. మరో ఏడాదిలో స్నేహం ప్రేమగా మారింది. శ్రీధర్ నా గురించి అంతా విన్నాడు. అతనికి కొన్ని మంచి ఆదర్శాలున్నాయి. పిచ్చి ఆదర్శాలు అన్నవాళ్ళు ఉన్నారు. అతను ఒక వితంతువుని వివాహం ఆడాలని నిర్ణయించుకున్నాడు. ఆ నిర్ణయం ఒక వితంతు స్త్రీ పరితప్త హృదయం గ్రహించాక ఏర్పరచుకున్నది. ఆమె ఎవరో కాదు, అతని చెల్లెలు. పెళ్ళైన 6 నెలలకు భర్తను కోల్పోయిన ఆ అభాగిని కన్నీటిని చూసి చెలించి తీసుకున్న నిర్ణయం అది. ఆఖరి సంవత్సరంలో తన ప్రేమ బయటపెట్టి వివాహం చేసుకుంటానన్నాడు. తెల్లబోయాను. నేను వివాహితురాలిని శ్రీధర్ అన్నాను నిర్జీవంగా. తెలుసు అన్నాడు నిర్లిప్తంగా నవ్వుతూ. బిడ్డ తల్లిని. అది తెలుసు. చిరునగవుతో అంటున్న శ్రీధర్ని నమ్మలేనట్టు చూశాను. అతని ఔదార్యానికి సంస్కారానికి కదిలిపోయాను. స్త్రీ పురుషుల సంబంధం మీదే ఏహిత విరక్తి పుట్టిన నాకు శ్రీధర్తో పరిచయం అయ్యాక కానీ అతని ప్రేమానురాగాలు చవిచూచాక స్త్రీ పురుషుల మధ్య ప్రేమ అన్నది ఎంత ఔన్నత్యంగా ఉండగలదో తెలిసింది. అతనితో వివాహం అయ్యాకే ఇష్టమైన చోట స్త్రీ పురుష సంబంధంలో స్వర్గం చవిచూడవచ్చని అర్థం చేసుకున్నాను. శారదా, శ్రీధర్ దేవుడు. అలాంటి మనుషులు ఇంకెవరన్నా ఉన్నారో లేదో నాకు తెలియదు. శ్రీధర్లా ప్రతి పురుషుడు ఆలోచించితే స్త్రీల కన్నీటి కథలే ఉండవు. భర్త పోతే, భర్త వదిలితే జీవోత్సవంలా బతికే స్త్రీలను శ్రీధర్లా చేపట్టగలిగిన వ్యక్తులు 100కి 1 ఉంటే కొందరి స్త్రీల కన్నీరైనా తొడవచ్చు. అతని సహృదయతకి సంస్కారానికి నేనే కాదు అందరూ అబ్బురపడ్డారు. నాన్నగారైతే కన్నీళ్లతో అతన్ని గుండెలకి హత్తుకున్నారు. నేను కన్నీటితో అతని పాదాలని అభిషేకం చేశాను. మా అత్తమామలు వివాహానికి వచ్చి నిండు మనసుతో ఆశీర్వదించారు. పాపని మేం చూసుకుంటాం, మా దగ్గర అలవాటేగా. కొత్తలో మీ మధ్య పాప ఉండడం మంచిది కాదు, అతనేమన్నా అనుకోవచ్చు అన్నారు అమ్మా నాన్న. పాపని వదిలిపెట్టాలని లేకపోయినా అమ్మా నాన్నల మాటలో నిజం ఉందనిపించి కొత్త కాపురానికి ఒంటరిగా వెళ్ళాను. నన్ను చూస్తూనే పాపేది అన్నాడు శ్రీధర్. ఇంట్లో ఉంచేశాను, అమ్మా వాళ్ళు చూస్తామన్నారు. శ్రీధర్ నా వంక సూటిగా చూసి, విజయ, ఇదేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? పాప లేకుండా పాపని వదిలి నిన్ను రమ్మనేటంత హీనుళ్లా కనిపిస్తున్నానా? ఓ తల్లి హృదయాన్ని ఆ మాత్రం అర్థం చేసుకోలేని పాషాణాన్నా? పాప లేకుండా నువ్వు నా దగ్గర సుఖంగా బతకగలవని నేను నమ్మగలనా? నీవు నన్ను ఎంత తక్కువ అంచనా వేశావు? బాధగా అన్నాడు. ఈ ఒక్క ఉదాహరణ చాలు అతని ఔన్నత్యాన్ని చెప్పేందుకు. శ్రీధర్ అన్నాను సంతోషంగా అతని గుండెల మీద వాలిపోయి. శ్రీ, నువ్వు దేవుడివి, మనిషివి కావు. కళ్ళనీరు తిరుగుతుండగా కృతజ్ఞతతో అంతకంటే నోట మాట రాలేదు. పిచ్చి, ఈ రోజు నుంచి పాపకి నేను తండ్రిని. పాపకెప్పుడూ నేను తండ్రి కానని చెప్పకు. పద వెళ్ళి తీసుకొద్దాం అంటూ అప్పటికప్పుడు ట్యాక్సీ ఎక్కి బయలుదేరదీశాడు. శారద ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మా 2 ఏళ్ల బాబుకి 7 ఏళ్ల పాపకి శ్రీధర్ తండ్రి. ఇద్దరికీ తేడా చూపించినట్టు నేనెప్పుడూ గమనించలేదు. ఈరోజు నాకంటే అదృష్టవంతురాలైన స్త్రీ ఎవరూ ఉండరు. మనసిచ్చి పుచ్చుకునే భర్త, ముత్యాల్లాంటి పిల్లలు, ఇంతకంటే స్త్రీకి ఏమీ అక్కర్లేదు. ఇవి లేని స్త్రీ ఎంత చదువుకున్నా, ఎంత గొప్ప ఉద్యోగం చేసినా, భర్త ఎన్ని వేలు ఆర్జించినా ఎంత దౌర్భాగ్యురాలో నా అనుభవపాఠం వల్ల తెలుసుకున్నాను. అంచేతే ఏ స్త్రీ అయినా భర్త ఆదరాభిమానాలకు లోటై హింస అనుభవిస్తుందంటే నా ప్రాణం గిలగిల్లాడుతుంది. లోకాన్నంతటినీ బాగు చేయలేం, కానీ నా చేతిలో ఉన్న సాయం ఏ ఒక్క స్త్రీకైనా చేయగలిగితే అంతకంటే ఆనందం ఏముంటుంది? డాక్టర్ గారు, మీరెంత అదృష్టవంతులు.
మీలాంటి అదృష్టం అందరికీ పడుతుందన్న భరోసా ఉంటే ఏ స్త్రీ తెలిసి తెలిసి నరకంలో మగ్గదు. ఆ నరకంలోంచి పైకి రావడానికి చేయూతనిచ్చే శ్రీధర్ లాంటి పురుషుల అవసరం ఎంతైనా ఉంది. ఈనాడు కాకపోయినా వచ్చే శకానికైనా అలాంటి హృదయ వైశాల్యం, సంస్కారం కనబరుస్తారని ఆశిద్దాం. భార్య చనిపోతే భర్త పెళ్లి చేసుకున్నట్టే భార్యకి ఆ హక్కు ఉందని, భర్తకు దూరమైన స్త్రీ పాపిష్టి స్త్రీ కాదని ఈ సమాజం గుర్తించే మంచి రోజు వస్తుందని ఆశిద్దాం. అవును శారద, మహిళా సంవత్సరాలు, మహిళాభ్యుదయాలు ఇవన్నీ కబుర్లు తప్ప ఓ స్త్రీ కాపురాన్ని సరిదిద్దగలవా? ఈ చట్టాలు, సంస్కరణలు స్త్రీకి ఏ విధంగా చేయూతనిస్తున్నాయి? ఇటు పై తరగతి, అటు కింద తరగతిని ఈ సమస్యలేం బాధించవు. ఎటొచ్చి మనలాంటి వాళ్ళమే సమాజపు సాంప్రదాయాల నుంచి తెంచుకుని బయటపడలేక, పడితే పరువు తక్కువ అనుకుంటూ భర్తని కాదంటే ఈ మాత్రపు బతుకు ఉండదేమోనన్న భయంతో నరకంలో మగ్గుతున్న స్త్రీలు ఎందరో ఈనాటికి ఉన్నారు. మనుష్యులలో పరివర్తన రావాలి కానీ ఈ చట్టాలు ఏం చేస్తాయి? ప్రతిదీ ఎవరో చెయ్యాలి, ఏ ప్రభుత్వమో చెప్పాలి అనుకుంటూ కూర్చోకుండా మనని మనమే బాగు చేసుకోవాలి. మన బతుకు మనం చక్కదిద్దుకోవాలి. నీ కాపురం నువ్వు చక్కదిద్దుకోవాలి. దానికి సామ, దాన, భేద దండోపాయాలు ఉపయోగించాలి. సత్యంగా పని సానుకూల పడితే సంతోషమే. లేనప్పుడు భార్య అయినంత మాత్రాన బానిసలా పడి ఉండకూడదు. ఉండనక్కర్లేదన్న పాఠం నీ భర్తలాంటి వాళ్ళకి నేర్పాలి. భార్యని హింసించే హక్కు లేదు తమకి. అలా హింసిస్తే సహిస్తూ పడి ఉండే రోజులు పోయాయని అలాంటి మగవాళ్ళకి తెలియజెప్పాలి నీలాంటి వాళ్ళు. శారద అంగీకార సూచకంగా తల ఆడించింది. విజయ భోజనం పూర్తి చేసి చేయి కడుక్కొచ్చింది. ఈజీ చైర్లో అలసటగా వాలింది. ఒక్క సందేహం మిగిలిపోయింది ఇంకా. శారద నవ్వుతూ అంది, చంపావు, ఇంకా ఏం మిగిలింది? నన్ను పడుకోనీవా? విజయ కళ్ళు విప్పి నవ్వుతూ అంది, ప్రకాష్ గారి సంగతి మీరేం చెప్పలేదు. తర్వాత ఏమయ్యారాయన? శారద కుతూహలంగా అడిగింది. అవునవును, ప్రకాష్కే నిక్షేపంలా ఉన్నాడు. అయితే ఈసారి రివర్స్ గేమ్ ఆడుతున్నాడు. అర్థం కాలేదా? మళ్ళీ పెళ్లి చేసుకున్నాళ్లే. పిల్లనిచ్చేవాళ్ళు లేక ప్రతి వాళ్ళు మొదటి భార్య ఎందుకు వెళ్ళిపోయిందని అడిగి మానుకున్నారు. ఆఖరికి ఓ తలమాసిన వాడు పిల్లనిచ్చి తలగడుక్కున్నాడు. లేనింటి పిల్లయితేనే మొగుణ్ణి ఎలా కంట్రోల్లో పెట్టిందో గాని కొంగున ముడేసుకుంది. ఇప్పుడు ఆమె కూర్చోమంటే కూర్చుంటాట, నుంచోమంటే నుంచునే స్థితికి దిగజారేట. ఆ మధ్య మా అత్తగారు బాధపడుతూ చెప్పారు, అలాంటి మగవాళ్ళందరూ ఆఖరికి అలాగే తయారవుతారులే. ఆ పెళ్ళాం కూడా పోతుందేమోనని భయం అనుకుంటా. ఏ ఇంకేం సందేహాలు లేనట్టేనా? విజయ నవ్వి కళ్ళు మూసుకుంది. ఉదయమే ఊరి నుంచి వచ్చిన శివరాం గుమ్మానికి తాళం ప్రత్యక్షమవడంతో ఆశ్చర్యపోయాడు. ఇంత పొద్దున్నే శారద ఏమైనట్టు? ఎక్కడికి వెళ్ళింది? ఆలోచన తోచక మామూలుగా ఏ బజార్ కన్నా వెడితే శారద పక్కింట్లో తాళం ఇవ్వడం గుర్తొచ్చి పక్కింటికి వెళ్ళాడు. పక్కింటాయన కాఫీ తాగుతూ పేపర్ చదువుతున్నవాడల్లా శివరామును చూసి, ఓహో వచ్చారా అన్నాడు. శారద తాళం మీకు ఇచ్చిందా అండి? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళింది అన్నాడు. ఆయన ఒకసారి కళ్ళజోళ్ళలోంచి శివరాముని పరికిస్తూ, తాళం ఇచ్చింది అమ్మాయి, కానీ ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. 3 రోజుల క్రితం తాళం ఇచ్చి వెళ్ళింది. బహుశా ఊరు వెళ్ళినట్టుంది అన్నాడు ఆయన అదోల. శివరామ ఆశ్చర్యపోయి, ఊరు వెళ్ళిందా? ఎక్కడికి అన్నాడు. తెలియదు. చూడండి మిస్టర్ శివరాం, ఒక మాట చెబితే ఏం అనుకోరు కదా అన్నారాయన. అంటూ వీధిలోకి చూసి ఆటో ఆగి ఉండడం చూసి, బయట ఆటో ఉన్నట్టుంది, ముందు ఇంటికి వెళ్ళండి, తర్వాత మాట్లాడుకుందాం అంటూ లోపలికి వెళ్ళి తాళం తెచ్చిచ్చాడు. ఆయన మాటలకి అర్థం బోధపడక శివరాం ఆశ్చర్యపోతూనే తాళం తీసుకువెళ్ళాడు. ఈ శారద ఎక్కడికి వెళ్ళింది? వద్దన్నా పుట్టింటికి వెళ్ళిందేమో. రాని దీని పని పట్టాలి. కసిగా కోపంగా పళ్ళు కొరికాడు. అసలే ప్రయాణపు బడలికతో చిరాగ్గా ఉన్న అతనికి ఇంటికొచ్చేసరికి శారద లేకపోవడంతో తిక్కగా ఉంది. వంటింట్లోకి కాఫీ కాచుకోవాలని వెళ్ళాడు. పాలు లేవు. పని మనిషి అన్నా వస్తే బాగుండును. ఈ శారదకెంత ధైర్యం! తనకిష్టం లేదని చెప్పినా వెడుతుందా? కానీ ఎదురుగా లేని శారదని ఏం చెయ్యలేక
కోపం కొద్దీ బాల్చీల కొద్దీ నీళ్లు కసిగా దిమ్మరించుకున్నాడు. తలుపులు తీసి ఉండడం చూసి పని మనిషి లోపలికొచ్చి, మీరా బాబూ, అమ్మగారు వచ్చినారేమో అనుకున్నాను. బాబో, ఎంత ఘోరం జరిగిపోయేది, కాస్తంతలో తప్పిపోనాది కానీ. అమ్మ బాబోయ్, అమ్మగారెంత సాహసం చేసినారో తెలుసా బాబూ. వస్తూనే శివరామును చూసి గుండెల మీద చేతులు వేసుకుని అప్పలమ్మ మొదలుపెట్టింది. శివరాం చెకితుడయ్యాడు. తెల్లబోతూ, ఏమిటి, ఏం చేసింది అమ్మగారు? గాబరాగా అడిగాడు. మీరటెల్లగానే అమ్మగారు ఇసం మింగారు బాబూ. అదృష్టం బాగుండబట్టి సమయానికి సాకలాడు చూసి ఇరుగు పొరుగుని కేకెట్టాడు. ఆసుపత్రికి తీసుకెళ్ళాం. ఆ దేవుడు చల్లగా చూడబట్టి గండం గడిచి బతికి బయటపడ్డారు అమ్మగోరు. లేదంటే ఎంత ఘోరం జరిగిపోను. అప్పలమ్మ వాగ్ధోరణి సాగుతూనే ఉంది. డి కామేశ్వర్ గారు రచించిన వివాహ బంధాలు 6వ భాగాన్ని మనం ఇప్పుడు విన్నాము.